హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పక్కన అయితే చూస్తున్నారు కదా, మహీంద్రా నుంచి వచ్చిన వీరో అనమాట. వీరో స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. బట్ ఇదేంటంటే వీరోలో టాప్ అండ్ వేరియంట్. వీరోలో మెయిన్గా ఏంటంటే V2, V4, V6 అలాగే 3 వేరియంట్స్ ఉంటాయి. అలానే V2లో ఎయిర్ బ్యాగ్తో వచ్చేది, V4లో ఎయిర్ బ్యాగ్తో వచ్చేది కూడా ఉంటుంది సెపరేట్గా. అండ్ V6 అంటే ఇంకా మొత్తం టోటల్ A to Z ఏమేమి ఉంటాయో అన్నీ కలిపి అయితే వస్తుంది. ఈరోజు మన వీడియోలో ఈ వీరోలో V6లో అసలు ఏముంది, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. అండ్ ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఉన్న పయనీర్ మహీంద్రా కమర్షియల్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ గ్లాస్ ఏరియా ఉంది. సో ఈ వైట్ గ్లాస్ ఏరియాలో ఏంటంటే మన డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఫ్రంట్ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ దాంతోపాటే వైపర్స్, వాషర్స్ మొత్తం కలిపి అయితే ఇచ్చారు. ఇక్కడ ట్యూబ్స్ అయితే చూస్తున్నారు కదా, సో వాషర్స్కి సంబంధించిన మొత్తం ట్యూబ్స్ అనమాట. సెపరేట్గా ఇక్కడ వాషర్స్ యూనిట్స్ అయితే ఏమీ లేదు, మొత్తం కలిపే ఉంది. స్పీడ్ లిమిట్ వచ్చేటప్పటికి 80 km/h అనేది స్పీడ్ లిమిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వీరో అనేది 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి గ్రే కలరు, ఇంకోటి వచ్చేటప్పటికి అక్కడ వైట్ కలర్ అయితే చూస్తున్నారు కదా. సో వీరోలో మెయిన్గా ఈ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే టోటల్ క్రోమ్ ఎలిమెంట్లో మహీంద్రా అనేది ఇక్కడ 3D టైప్ ఎంబోసింగ్ టైప్ అయితే ఇచ్చారు. మహీంద్రా లోగో అయితే వచ్చింది. హార్న్ రిలేటెడ్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడైతే టోటల్ కవర్ అయిపోయి ఉన్నాయి. కొంచెం ఏరోడైనమిక్ షేప్ అయితే వచ్చేటట్టుగా టోటల్ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని మీద కూడా కొంచెం బ్లాక్ డౌట్ సెక్షన్లో అయితే ఇచ్చారు. దీంట్లో రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు, ఫాగ్ లైట్ అయితే దీంట్లో లేదు. బట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే ఇది కూడా ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ గార్డ్ అయితే చూస్తున్నారు కదా, మంచి హెవీగా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. దీంట్లో ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే టోటల్ అంతా కూడా హాలోజన్ సెటప్ అయితే వస్తుంది. సో ఈ కింద సిటీ ల్యాంప్ అయితే ఉంది. హై బీమ్ అండ్ లో బీమ్ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ ల్యాంప్ అయితే ఈ టైప్ లో ఉంది. హజార్డ్ ల్యాంప్ అయితే ఆన్ చేశాను. ఈవెన్ ఈ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ సైడ్ కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. కార్గో బాడీలో అయితే మాత్రం ఎక్కడ ఇలాంటి లైట్ అయితే ఏమి ఇవ్వలేదు, సేఫ్టీ ఫీచర్ కింద. సైడ్ నుంచి చూసుకుంటే టోటల్గా ఈ టైప్లో అయితే ఉందన్నమాట. వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. సో డ్రైవర్కి ఫ్రంట్ అనే కాదు, టోటల్ ఈ గ్లాస్ ఏరియాలు ఎక్కువ ఉన్నప్పుడు మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వీరోది ఇక్కడ కూడా బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఆర్ అనేది గోల్డ్ కలర్లో అయితే వచ్చింది. టైర్ పైన కూడా చూస్తున్నారు కదా, రాబస్ట్ లుక్ వచ్చేలాగా మంచి హెవీగా కనబడేలాగా హార్డ్ ప్లాస్టిక్ది ఇదైతే ఇచ్చారు. 1.6 XXL అని అయితే ఉంది కదా. ఎయిర్ బ్యాగ్ మీరు ఇందాక స్టార్టింగ్ వేరియంట్స్ గురించి నేను చెప్పినప్పుడు మీరు వినుంటే కనుక, ఈ V2లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది, V4లో అలాగే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ వచ్చేవి. అండ్ ఇది V6లో అయితే కామన్గా ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ 1.6 వచ్చేటప్పటికి ఇది పేలోడ్ అనమాట. 1600 kg పేలోడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ XXL అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే కనుక ఈ ట్రక్ సైజ్ని అయితే డినోట్ చేస్తుంది. దీంట్లో XL ఉంటుంది, XXL ఉంటుంది. XL వచ్చేటప్పటికి 9 feet ఉంటుంది. ఇది XXL కాబట్టి 9.9 అంటే ఆల్మోస్ట్ 10 feet అయితే ఈ లెంత్ అనేది వస్తుంది. అలాగే విడ్త్ చూసుకుంటే కనుక 5.3 feet అయితే వస్తుంది. దీంట్లో టైర్ సెక్షన్ చూసుకున్నా సరే JK టైర్స్ అయితే ఇచ్చారు. 195 R15 అయితే ఇచ్చింది. రేడియల్ టైర్స్ అనమాట, రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో 5 bolt ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్లు అయితే వస్తాయి. అండ్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా లీవ్స్ అనేది, సో ఈ టైప్లో లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ అలాగే డ్రైవర్ కంఫర్ట్ గురించి ఇక్కడ ఈవెన్ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా కనబడుతుంది కదా. సో ఈవెన్ ఈ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా వస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది అనమాట, కార్ లైక్ కంఫర్ట్ ఉంటుంది ఈ మహీంద్రా వీరో అనేది. ఈ సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్, అలాగే దాని దగ్గరికి ఎయిర్ ఇంటేక్ గురించి ఇక్కడ నుంచి అయితే పైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎయిర్ ఫిల్టర్ దగ్గరికి మనకి ఎయిర్ అయితే లాక్కుంటుంది. అండ్ ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇదేంటంటే డెఫ్ ట్యాంక్ అనమాట. దీంట్లో డెఫ్ ట్యాంక్ వచ్చేటప్పటికి 10 లీటర్ల కెపాసిటీ అయితే వస్తుంది. సో డెఫ్ ట్యాంక్ అంటే మనకి తెలిసిందే కదా, రీజనరేషన్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి BS6 వెర్షన్స్ మారే కొద్ది ఏంటంటే దీంట్లో కూడా అప్డేట్ చేస్తూ వచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి 10 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ కింద చూసుకుంటే ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది టోటల్గా ఈ టైప్లో అయితే వచ్చింది. అండ్ చాసీ చూసుకున్నా సరే మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ చాసీ అయితే ఉంటుంది. బ్యాక్ వరకు టోటల్ చాసీ అయితే రన్ అయింది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టైర్ సెక్షన్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్లు అయితే వస్తాయి. సో ఇదే మనకి రైట్ సైడ్ నుంచి చూసుకుంటే, అండ్ ఈ లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి డీజిల్ ట్యాంక్ రిలేటెడ్ క్యాప్ అయితే ఉంది. దీంట్లో వచ్చేటప్పటికి 40 లీటర్ కెపాసిటీ తోటి డీజిల్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ కంపెనీ క్లెయిమ్డ్ వచ్చేటప్పటికి 18 వరకు అయితే ఉంది. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో నాకు తెలిసి 14 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మీలో ఒకవేళ ఇప్పటికే ఎవరైనా మహీంద్రా వీరో తీసుకుని వాడుతున్నట్టయితే మీకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. స్పేర్ టైర్ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది.
కమర్షియల్ ట్రక్ అనగానే చాలామంది మెయిన్గా ఆలోచించేది దేని గురించి అంటే పేలోడ్ కెపాసిటీ గురించి, దాని లెంత్ ఎంత, సో దాని గురించే కదా. ఎందుకంటే కమర్షియల్ ట్రక్ తీసుకునేది వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, దాని నుంచి కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికే కదా. సో దీంట్లో వచ్చేటప్పటికి మంచి కెపాసిటీ తోటి పేలోడ్ ట్రక్ కూడా వస్తుంది. దీని క్యాబిన్ కెపాసిటీ అయితే టోటల్గా 1600 kgలు కంపెనీ ఇచ్చిన పేలోడ్. మీరు దానికంటే ఎక్కువే వేస్తారు అనుకోండి, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది టోటల్గా వచ్చేటప్పటికి XXL కాబట్టి 10 feet అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 5.3 feet విడ్త్ అనేది వస్తుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 1.3 feet అయితే వస్తుంది. దీంట్లోనే మీరు ఒకవేళ ఫుల్ డెక్ అంటే ఇక్కడ చూస్తున్న టైప్లో ఫుల్ డెక్ కావాలనుకుంటే కనుక ఇది 3.8 feet అనేది ఈ టోటల్ లెంత్ అయితే వస్తుంది. సో మళ్ళీ మీరు బయటికి వెహికల్ తీసుకుని కట్టించుకోవాల్సిన అవసరం లేకుండా విత్ ఫుల్ డెక్ కావాలన్నా సరే మీరైతే తీసుకోవచ్చు. దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మహీంద్రా అనేది 3D ఎంబోసింగ్ టైప్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ హుక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ హుక్స్ అనేది బ్యాక్ సైడే కాదు, ఈవెన్ చుట్టూరా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి, మనం లగేజ్ టై చేసుకోవడానికి అది. అండ్ ఇక్కడ వీరో బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లైట్స్కి అది డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడతో ఆగిపోతుంది. అంటే ఆ లైట్స్ అలాగే ఇక్కడికి లేవు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈ రబ్బర్ బుష్లు అయితే ఆపుతాయి. అండ్ ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూసుకుంటే టోటల్గా 3 సెన్సార్స్ అయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి. అండ్ టెయిల్ లైట్ కానీ సిగ్నల్ లైట్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ లైట్ సెటప్ అంతా కూడా దీనికంటే కిందకి ఇచ్చారు. సో ఇదొక మంచి సేఫ్టీ ఫీచర్. ఇది డోర్ తీసేటప్పుడు కానీ లేదంటే వెనక నుంచి గమ్మున ట్రాఫిక్లో ఎవరైనా తగిలినా ఈ లైట్స్ అనేది పగలకుండా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చిన్న లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అనమాట. సో ఇక్కడ నెంబర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పేర్ వీల్ అయితే ప్లేస్మెంట్ ఉంది. రివర్స్ కెమెరా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటే ఇక్కడ ఒక రెడ్ రిఫ్లెక్టర్ అయితే టోటల్గా ఇచ్చారు బ్యాక్ సైడ్ అనేది. సో ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏం కనబట్లేదు, ఆల్మోస్ట్ డీజిల్ ట్యాంక్ రిలేటెడ్ కానీ డెఫ్ ట్యాంక్ రిలేటెడ్ అంతా కూడా రైట్ సైడ్ వచ్చాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం కనబట్లేదు. బట్ ఇక్కడ చాసీ అయితే చూడండి, చాసీ అయితే మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బ్యాటరీ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, ఎమరాన్ది బ్యాటరీ అయితే ఇచ్చారు. దీనికి ఒక బాక్స్ లాంటిది ఏమైనా కట్టించుకుంటే బెస్ట్ ఏమో నేనైతే అనుకుంటున్నాను, సేఫ్టీ రిలేటెడ్. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే. నెక్స్ట్ ఇంకెక్కడ చూసుకుంటే కూలెంట్ అనేది మనం ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ ఇంజన్ హాట్లో ఉన్నప్పుడు అయితే ఈ క్యాప్ అనేది ఓపెన్ చేయకూడదు. దీంట్లో మెయిన్గా ఇంజన్ గురించి చూసుకుంటే కనుక దీంట్లో 1.5 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది. అంటే 1493cc 3 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది విత్ టర్బో అండ్ ఇంటర్ కూలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 81 PS పవర్, అలాగే 210 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సీట్ కింద నుంచి మనం ఏదైనా రిపేర్ చేసుకోవాలంటే చేసుకోవాలి. అంటే ఈ సీట్ కింద నుంచి కరెక్ట్గా ఈ మధ్యలోకి అయితే టోటల్ ఇంజన్ అయితే ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గ్లాస్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ మనకి మాన్యువల్ కాదు. ఇది వచ్చేటప్పటికి పవర్ విండోస్ అయితే వస్తాయి, బట్ పవర్ విండో కంట్రోల్స్ అన్నీ కూడా మధ్యలో ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్లాక్ హ్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా మొత్తం హార్డ్ ఫైబర్ టెక్స్చర్ అయితే వచ్చింది. 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఈ మహీంద్రా వీరో అనేది మనకు హైట్ ఉంటుంది కాబట్టి ఎక్కడానికి ఈజీగా ఉండేలాగా మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. లాకబుల్ గ్లౌ బాక్స్ అయితే ఉంది, ఇంకో గ్లౌ బాక్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ ఒక గ్లౌ బాక్స్ అయితే వస్తుంది అనమాట. బాగా ఎసెన్షియల్స్ సెక్యూరిటీ పర్పస్ అంటే లాకబుల్ గ్లౌ బాక్స్ లో పెట్టుకోండి. నార్మల్ ఏవైనా సరే దీంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎయిర్ బ్లోయర్స్ కాదు, ఇవి ఏసీ వెంట్స్. ఇవి ఈ సీట్ దగ్గర చూసుకుంటే ఈ సీట్ కనుక మనం ఫ్రంట్కి టిల్ట్ చేసుకున్నాం అనుకోండి, దీని కింద ఇంజన్ రిపేర్స్ అవి చేసుకోవాలంటే కంపల్సరీగా ఇక్కడ స్క్రూస్ అయితే బోల్ట్ ఓపెన్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే కనుక సో ఇది చూస్తున్నారు కదా, సో టూల్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడైతే ప్లేస్మెంట్ చేశారు. జాకీ అవన్నీ కూడా మొత్తం ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది. అది కవర్ అవడానికి పైకి కనబడకుండా ఉండడానికి చిన్న ప్యాడ్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఉంది, డ్రైవర్ ప్లస్ 2 passengers. బట్ ఈ చివరి కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్ అయితే ఉంది, మధ్యలో కూర్చున్న వాళ్ళకి సీట్ బెల్ట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి మహీంద్రా వీరోలో. సో దీంట్లో మహీంద్రాది కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, జస్ట్ బేసిక్ కీ విత్ ఇమ్మొబిలైజర్ అయితే ఉంటుంది. బట్ ఇటు సైడ్ నుంచి మనం మాన్యువల్గా ఓపెన్ చేసుకోవడానికి అది ఏం లేదు, ఈవెన్ సెంటర్ లాకింగ్ ఫీచర్ కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ పక్కన పాసింజర్ సైడ్ డోర్ మనం లాక్ చేసుకుని ఇటు సైడ్ నుంచి దిగిపోయిన తర్వాత ఇంకా అటు సైడ్ నుంచి ఎవరు తెలియరు, మళ్ళీ లోపల నుంచి ఓపెన్ చేసుకోవాల్సిందే. అండ్ డ్రైవర్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, సేమ్ అటు సైడ్ మనం ఎలా చూసాం అదే సేమ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ దీంతో పాటు స్పీకర్స్ కూడా వస్తాయి. అటు సైడ్ మీకు చెప్పలేదు నేను, ఇటు సైడ్ అటు సైడ్ 2 స్పీకర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్ అయితే ఇచ్చారు. క్వశ్చన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఈ హెడ్ రెస్ట్.
నార్మల్గా కమర్షియల్ సెగ్మెంట్లో హెడ్ రెస్ట్ అనేది ఇవ్వట్లేదు, బట్ హెడ్ రెస్ట్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది లాంగ్ జర్నీ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకేది రిక్లైన్ చేసుకోవడానికి, సో ఫ్రంట్కి బ్యాక్కి రిక్లైన్ చేసుకోవడానికి కొంతవరకు, అంటే మనం ఇలాగ ఫ్రంట్కి సీట్ అనేది మూవ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా రిక్లైనింగ్ అయితే అవుతుంది. బట్ ఇంత ఫ్రంట్కి అంటే డ్రైవర్స్ కొంచెం షార్ట్గా ఉన్న డ్రైవర్స్ అయితే వాళ్ళకి ఇది పని అవుతుంది, కానీ కొంచెం నార్మల్ హైట్ ఉన్న డ్రైవర్స్కి అయితే పని అవ్వదు. సో ఇలాగ బ్యాక్కి దాంతోపాటు సేఫ్టీ రిలేటెడ్ సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో కూర్చున్న తర్వాత చూస్తున్నారు కదా, నా సీట్ అయితే బ్యాక్కి వేసుకున్నాను. మొత్తం టోటల్ వెనక్కి జరుపుకున్న తర్వాత ఎంత స్పేస్ ఉందో చూస్తున్నారు కదా. దీంట్లో మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేదు, ఫిక్స్డ్ స్టీరింగ్ వీలే. కాకపోతే ఇంత స్పేస్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు, లాంగ్ జర్నీ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక్కడ చూసుకున్న ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎకో అండ్ పవర్ మోడ్ యాక్టివేషన్కి ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంది. సో ఇది మనం ఆన్లో పెట్టుకుంటే కనుక ఒక 10 సెకండ్స్ అవగానే ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజిన్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసిన, యాక్సిలేటర్ మీద చిన్న కాళ్ళు ప్రెస్ చేసినా సరే ఇంజిన్ అనేది లైఫ్కి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇచ్చారు. ఇంజన్ సౌండ్ అయితే చూసారు కదా ఎంత స్మూత్ ఉందో, కార్ లైక్ కంఫర్ట్ ఉంటుంది. గేర్స్ అనే కాదు, ఇంజన్ సౌండ్, స్మూత్నెస్, పికప్ ఎవ్రీథింగ్ దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటో తెలుసా, బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని మీద స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు, వాల్యూమ్ రిలేటెడ్, కాల్ రిలేటెడ్. ఈ కంట్రోల్స్ అనేది మనకి కొన్ని వేరియంట్స్లో మాత్రమే వస్తుంది. సో కార్స్లో మనం మోస్ట్లీ ఇలాంటివి చూస్తూ ఉంటాం, ఈవెన్ దీంట్లో కూడా ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ అయితే ఉంది. గేర్స్ అనేది ఈ మధ్యలో లేదు, గేర్స్ అనేది ఈ ఫ్రంట్కి మూవ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గేర్స్ అయితే టోటల్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటే 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఉంది, సిగరెట్ లైటర్ చార్జర్ది. పవర్ విండోస్ రిలేటెడ్ అనేది ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ పవర్ విండోది, అండ్ ఇది వచ్చేటప్పటికి రైట్ సైడ్ పవర్ విండోది. ఇదంతా కూడా టోటల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే ఇచ్చారు. ఇక్కడ యూఎస్బి సి టైప్ ఛార్జింగ్ పోర్టు, అలాగే ఏ టైప్ ఛార్జింగ్ పోర్టు, ఇది వచ్చేటప్పటికి డమ్మీ. అండ్ ఈ రెండు కూడా ఏసీ వెంట్స్, హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి, అండ్ టెంపరేచర్ లో ఆర్ హైక్ పెట్టుకోవడానికి, అంటే హీటర్ కూడా ఉంటుంది కాబట్టి మనం కూలింగ్ యాజ్ వెల్ యాజ్ హీటింగ్ అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డీఫాగర్ రిలేటెడ్ది ఆన్ అండ్ ఆఫ్కి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్ స్పీడ్. దీంట్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే చాలా బాగుంది కదా, 25.3 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే వస్తుంది. యాప్స్, సెట్టింగ్స్, మ్యూజిక్, రేడియో, బ్లూటూత్, నావిగేషన్, ఎవ్రీథింగ్ మనం అయితే యాక్సెస్ చేయొచ్చు. సెట్టింగ్స్లో అయితే చూస్తున్నారు కదా, టోటల్గా ఏ కంపెనీ అనేది అయితే ఏం లేదు, ఆఫ్టర్ మార్కెట్ వేయించిన సిస్టమ్ లాగా ఇదైతే ఉంది. సో ఈవెన్ నావిగేషన్ కూడా మనం అయితే దీని నుంచి యాక్సెస్ చేయొచ్చు. బట్ అవన్నీ యాక్సెస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మొబైల్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. ఆ మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అయితే ఉంటాయి. అండ్ ఇంకా యాప్స్ అయితే చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రివర్స్ అయితే ఆన్ చేద్దాం, రివర్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, సో రివర్స్ అయితే కెమెరా వ్యూ అనేది పర్వాలేదు, మనకి బాగానే కనబడుతుంది. మరీ సూపర్ క్లారిటీ అని నేను చెప్పను, కానీ బాగానే కనబడుతుంది. దాంతోపాటు గైడ్ లైన్స్ అయితే ఏం లేవు. మెయిన్గా ఈ గేర్ చూస్తున్నారా అసలు ఎంత స్మూత్ ఉందో, చాలా స్మూత్ ఉంది. ఇది వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. మరీ ఓవర్ స్మూత్ అంటే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ లాగా అంత ఓవర్ స్మూత్ అయితే లేదు, కానీ బాగుంది. ఈ పైన చూసుకుంటే మనకి ఇక్కడ రూఫ్ లైట్ అనేది ఒకటి ఎల్ఈడి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సన్ వైజర్ అయితే ఒకటి వచ్చింది, ఇటు సైడ్ కూడా సన్ వైజర్ అయితే ఒకటి వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్కి ఒక హ్యాండిల్ అయితే వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే వచ్చింది. రైట్ సైడ్ డ్రైవర్ దగ్గరకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే వచ్చింది, బట్ ఈ పైన అయితే ఏం రాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓఆర్విఎం అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పైన మహీంద్రా, అలాగే ఇక్కడ ఒక లైట్ అయితే కనబడుతుంది కదా, ఇవి వచ్చేటప్పటికి నాకు తెలిసి యాంటీనా ఇవి. దీంట్లో మనకి ఈవెన్ ఐమాక్స్ టెక్నాలజీ అని అయితే ఉంటుంది. ఐమాక్స్ టెక్నాలజీ అంటే జియో ఫెన్సింగ్ కానీ, అలాగే మన వెహికల్ ట్రాకింగ్ కానీ, అలాగే రూట్ ప్లానింగ్ కానీ, వెహికల్ హెల్త్ మానిటరింగ్ కానీ, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే సో ఇక్కడ చూస్తున్నారా స్లైడింగ్ టైప్ గ్లాస్ ఏరియా అయితే ఒకటి ఇచ్చారు. సో రివర్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మన లోడ్ అది చూసుకోవడానికైనా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ కొంచెం ఎయిర్ అది లోపలికి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే కనుక వెజిటబుల్స్ అవి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి, అంటే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి కానీ, పార్సల్స్ అవి చేసే వాళ్ళకి కానీ, అది కూడా మెయిన్
మెయిన్గా డ్రైవరు ఓనరు ఒకరే అవుతారు చూసారా, అంటే మనమే బిజినెస్ చేసుకోవాలి, మనమే ట్రక్ నడిపించుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెహికల్. ఇది స్టీరింగ్ దగ్గర చూసుకుంటే ఇక్కడ హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఈ రైట్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు తెలిసిందే వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనకి ఫ్యూయల్ లెవెల్ అయితే ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ టెంపరేచర్ అయితే ఈ రైట్ సైడ్ చూపిస్తుంది. అండ్ మధ్యలో స్పీడోమీటర్ అయితే ఉంది. డెఫ్ లెవెల్ ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. ఇంకా ఏమన్నా చూద్దాం. డెఫ్ లెవెల్ 98%. అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఇది టోటల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. నా ఎకో మోడ్ అని అయితే ఒకటి చూపిస్తుంది కదా, సో ఎకో స్విచ్, పవర్ స్విచ్ అనేది ఇక్కడ ఉందని ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా. సో పవర్ మోడ్ ఆన్ చేస్తే కనుక అక్కడ పవర్ అనేది అయితే బ్లింక్ అవుతుంది. సో మనకి విత్ లోడ్ వెళ్ళేటప్పుడు పవర్ ఎక్కువ కావాలి కాబట్టి పవర్ మోడ్లో పెట్టుకోండి. అండ్ ఎకోలో అంటే లోడ్ లేదు అనుకున్నప్పుడు ఎకో మోడ్లో పెట్టుకోండి, మీకు మైలేజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, బట్ పవర్ అనేది అయితే కొంచెం తగ్గుతుంది. హెడ్ రెస్ట్ అయితే రిమూవ్ చేశాను నేను. హెడ్ రెస్ట్ రిమూవ్ చేసి ఈ సీట్స్ అన్ని కూడా టోటల్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈవెన్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా మనకు అడ్డు రావట్లేదు. కొన్నిట్లో హ్యాండ్ బ్రేక్ అనేది మధ్యలోకి అయితే ఉంటుంది, బట్ దీంట్లో హ్యాండ్ బ్రేక్ ఈ చివరికి ఉంది కాబట్టి డ్రైవర్ హ్యాపీగా పడుకోవచ్చు లాంగ్ జర్నీస్లో కూడా. ఈ డ్రైవర్కి మెయిన్గా ఇలాంటి కంఫర్ట్స్ అనేది కమర్షియల్ సెగ్మెంట్లో ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు నైట్ డ్రైవ్ అది చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి, అలాగే డైరెక్ట్గా ఇలా పడుకోవడానికి ఇదైతే కంపల్సరీగా ప్రతి ట్రక్లో ప్రొవైడ్ చేయాలి. డోర్స్ చూసుకున్నా సరే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఓపెనింగ్ అనేది 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంది. సో డ్రైవర్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇంకొక స్పెషల్ ఫీచర్ ఇక్కడ చూస్తున్నారా, ఎయిర్ బ్యాగ్. కమర్షియల్ ట్రక్స్లో ఎయిర్ బ్యాగ్ అనేది ఫస్ట్ టైం మహీంద్రా అయితే ప్రొవైడ్ చేసింది. ఓన్లీ డ్రైవర్ సైడ్ వస్తుంది, పాసింజర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ రాదు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. ఇది మంచి ఇనిషియేటివ్ మహీంద్రా అయితే తీసుకుంది. దీంట్లో వీల్ బేస్ చూసుకున్నా సరే 8.8 ఫీట్ అనేది వీల్ బేస్ ఉంటుంది. అలాగే హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎలాంటి రోడ్స్లో విత్ పేలోడ్ తో మీరు తిరిగిన ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఇది గైస్ ఓవరాల్గా మహీంద్రా నుంచి వచ్చిన వీరోలో V6 మోడల్ గురించి టోటల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ మనతో పాటు సాయి కిరణ్ గారు ఇక్కడ ఈ పయనీర్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉన్నారు. సో ఆయన అయితే చెప్తారు దీని ప్రైస్ కానీ ఇంకా డీటెయిల్స్ అన్ని. హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే సార్. మహేంద్ర నమస్కారం సార్ మీకు. ఓకే, మనకి వీరో V6 టాప్ ఎండ్ మోడల్ వచ్చేటప్పటికి మనకి ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? మనకి వీరో టాప్ ఎండ్ వచ్చేసి సార్ 9 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉండొచ్చు సార్. మీరు ఒకసారి షోరూమ్ విజిట్ అయితే మీ అప్రాక్సిమేట్ మీరు అనుకున్న ప్రైస్ రీచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా విజిట్ చేస్తే మంచి ప్రైస్ ఇస్తాం సార్. రండి సార్, ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి. కొత్త షోరూమ్కి ఆఫర్స్ వేరేగా ఉంటాయి కాబట్టి విజిట్ చేయండి సార్. ఓకే, ఈ వీరోది మనకి వారంటీ అవి ఏంటండి సార్? దీని వారంటీ వచ్చేసి సార్ 3 years సార్, 1 lakh kilometers సార్. దాంతో మనం డెఫ్ ఆయిల్ మెయింటైన్ చేయాలి, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేం కాకుండా 35,000 వరకు డెఫ్ ఆయిల్ ఫ్రీ ఇస్తాం సార్. 35,000 kilometers డెఫ్ ఆయిల్ ఫ్రీ ఉంటుంది సార్. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఉదయ్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు. అవును సార్, దీనికి కూడా ఉందండి. ఉంది సార్. ప్రతి మహేంద్ర వెహికల్ ఏ వెహికల్ తీసుకున్నా, లైట్ కమర్షియల్ వెహికల్ తీసుకున్నా, ఏ వెహికల్ తీసుకున్నా ఉదయ్ ప్రోగ్రామ్ అనేది ఉదయ్ నెక్స్ట్ అని వస్తుంది సార్. దానికి ఏదైనా ఉంటుంది సార్, కమర్షియల్ వెహికల్ కానీ దేనికైనా. ఓకే, దాని ఫీచర్స్ ఏమైనా చెప్తారా మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా? ఉదయ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 4 schemes కింద డివైడ్ అవుతుంది సార్. ఒకటి వచ్చేసి ప్రమాద బీమా కింద అవుతుంది సార్. ఇంకోటి వచ్చేసి బిజినెస్ కోసం ఉంటుంది సార్, అది మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం చెప్తూ ఉంటుంది. మూడోది వచ్చేసి పిల్లల కెరియర్ కోసం కౌన్సిలింగ్ ఉంటుంది సార్. నాలుగోది మాదక ద్రవ్యాల కోసం దాని కౌన్సిలింగ్ కోసం చెప్తూ ఉంటుంది. నాలుగోది డ్రైవర్లకి మెయిన్ డ్రైవర్స్ ఇదంతా డ్రైవర్స్ కోసమే సార్, వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే సార్ ఇదంతా. మీ షోరూమ్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటనేది చెప్పండి. ఇది వచ్చేసి సార్ మన నేషనల్ హైవే మీద NH16 మీద ఉంటుంది సార్. ఉగ్గంపేట ఈనాడు ఆఫీసు దాని ఆపోజిట్ ఉంటుంది సార్, బొంబూరు, రాజమండ్రి సార్. ఓకే, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.